మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న వినిపించిన సత్సంగ బోధలోని కథను ఎంతగానో మీరు ఆదరించారు, ఎక్కువ మందికి షేర్ చేశారు, మంచి వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంలో మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన కథలో శీర్షిక ఏవి స్వీకరించాలి. ఏవి స్వీకరించాలి అంటే ఒకసారి ఏంటో విని అర్థం చేసుకుందాం. మన మనస్సును చెత్తబుట్టలా కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దలు చెప్పారు. మనం అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ అవసరమైన విషయాలను మన మనసులో చోటు లేకుండా చేస్తూ ఉంటాము. ఉదాహరణకు మనము చూసిన లేదా విన్న అనవసరమైన విషయాన్ని గురించి మనం ఆలోచించడమే కాకుండా ఇతరులతో కూడా చర్చిస్తూ మన కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటాము. దీనివల్ల మన మనస్సు అపరిశుద్ధమై మన మనస్సు చెత్తబుట్టలా తయారవుతుంది. సన్యాసాశ్రమం స్వీకరించిన వారు భిక్షాటన చేసి ఉదరపోషణ చేయాలని వేదం చెప్పింది. గృహస్థాశ్రమంలో ఉన్నవారు తమ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించాలని వేదం చెప్పింది. ఒకసారి స్వామి వివేకానంద వారి నలుగురి శిష్యులతో కలిసి కలకత్తా పట్టణంలో భిక్షాటనకు వెళ్ళారు. వివేకానందుల వారు ఒక వీధిలో నడుస్తూ ఓంకారం పఠిస్తూ భవతీ భిక్షాందేహి అంటూ ఒక ఇంటి ముందు ఆగారు. ఆ ఇంటిలోని ఆమె బయటకు వచ్చి లేదు వెళ్ళిపోండి అని చెప్పింది. తర్వాత ఒక ఇంటికి వెళ్ళి అడుగగా ఆ ఇంటిలోని అమ్మాయి సగం కుళ్ళిపోయిన అరటిపండు తెచ్చి ఇచ్చింది. ఆ అరటిపండు తీసుకుని భవతీ భిక్షాందేహి అంటూ వేరొక ఇంటి ముందుకు వెళ్ళి నిలబడ్డారు. ఆ ఇంటిలోని ఆమె బయటకు వచ్చి చూడగా వివేకానందుల వారు తన నలుగురు శిష్యులతో కలిసి నిలబడి ఉన్నారు. వీరిని చూడగానే ఆమెకు ఆగ్రహం వచ్చింది. వీరు బాగానే ఉన్నారు కదా, కష్టపడి పని చేయకుండా మా మీద పడి దోచుకుంటున్నారని తీవ్రంగా నిందించింది. ఆమె అలా నిందించి అలసిపోయింది. అప్పుడు వివేకానందుల వారు భగవంతా ఆమెను శాంతపరిచి సద్బుద్ధి ప్రసాదించమని ప్రార్థించి ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత 2-3 ఇళ్లవారిని అడుగగా వారు కొద్దిగా బియ్యం పెట్టారు. అవి తీసుకుని ఆశ్రమానికి వచ్చారు. వాటితో భోజనం తయారు చేసి భగవంతునికి నివేదించి భోజనం చేస్తున్న సమయంలో వారిలో ఒక శిష్యుడు మాత్రం బాధగా కొద్దిగా తిని అక్కడ నుండి లేచి వెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు. అతను గుమ్మం వద్ద నిలబడి బాధపడుతూ ఉంటే వివేకానందుల వారు వచ్చి అడగగా ఆ శిష్యుడు, స్వామి, మనం చాలా ఇళ్ళు దగ్గరికి వెళ్ళి అడిగాము. ఇష్టం ఉన్నవారు ఇచ్చారు, ఇష్టం లేకపోతే లేదని చెప్పారు. కానీ ఆమె మాత్రం మనం ఎప్పుడు విననటువంటి తిట్లు తిట్టింది. ఆ విషయాన్ని నా మనసు జీర్ణించుకోలేకపోతుంది అని చెప్పారు. అప్పుడు వివేకానందుల వారు ఆ శిష్యునితో మనం భిక్షకు వెళ్ళినప్పుడు మనకు ఏ పదార్థాలు చిక్కాయని అడిగారు. ఆ శిష్యుడు మొదటగా మనం సగం కుళ్ళిపోయిన అరటిపండు చిక్కింది. దానిని తిరుగు ప్రయాణంలో కుళ్ళిపోయిన భాగం తీసివేసి మంచి దానిని ఆవుకిచ్చాము. తర్వాత వచ్చిన బియ్యాన్ని తీసుకొచ్చి ప్రసాదం చేసుకున్నామని బదులిచ్చారు. అప్పుడు స్వామి కుళ్ళిపోయిన అరటిపండును పారవేసినట్లే మనవి కాని మాటలను కూడా అక్కడే వదిలివేయాలి. ఇక్కడి వరకు తీసుకువచ్చి బాధపడినందువల్ల ప్రయోజనం ఏముంది? ఏ విషయంలోనైనా మంచినే గ్రహించాలి, చెడుని అక్కడే వదిలివేయాలని ఉపదేశించారు. మంచి నడవడిక కావాలంటే ఈ క్రింది విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పెద్దల్ని, ధర్మాన్ని, చట్టాన్ని గౌరవించాలి. శుభ్రం, కష్టం, చిత్తశుద్ధి ఎప్పుడూ పాటించాలి. ధైర్యం, సంతోషం, తృప్తి అలవర్చుకోవాలి. మాట, మంచి స్నేహం, దయ కాపాడుకోవాలి. నాలుక, కోపం, ప్రలోభం నియంత్రించుకోవాలి. పెద్దల నడవడిక, మన నడవడిక, ప్రవర్తన గమనించుకోవాలి. సోమరితనం, అబద్ధాలు, వేరే వారిని నిందించడం దూరంగా పెట్టాలి. చాలా అద్భుతమైన విషయం. నిజంగా వాస్తవానికి చాలామందికి ఈ విషయం తెలుసు, కానీ తెలిసినా జీర్ణించుకోలేరు. ప్రస్తుత సమాజంలో మనిషి తన గురించి, తన కుటుంబాన్ని గురించి ఆలోచించడం కన్నా ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరులు ఏమంటున్నారు, ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం, ఇటువంటివి చాలా ఎక్కువైపోయి
సొంత కుటుంబాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ కథ అందరి మనసుల్లో గట్టిగా నాటుకుని తప్పకుండా మంచిని ఆలోచిస్తూ చెడును వదిలేసి ఇతరుల మీద దృష్టి పెట్టకుండా మన మీద, మన కుటుంబ సభ్యుల మీద దృష్టి పెడితే అంతా బాగుంటుందని నాకు అనిపిస్తోంది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంత అద్భుతమైన విషయాన్ని మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.